గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మనం దాదాపుగా ప్రతి మాసం కూడా మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు ఏప్రిల్ మాసానికి కనుక మాస ఫలితాలు చెప్పుకోవాలి అంటే ఇక కొత్తదనం ఏమిటి అంటే కొత్త సంవత్సరంలో ఉన్నాం. మనం నిన్న మొన్నటి పాత సంవత్సరాన్ని వదిలేసి కొత్త సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరంలోకి వచ్చాం. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఒక్కొక్క మాసానికి ఎలా అంటే గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ రాసుల వారికి మరి ఏళ్ళనాటి శని పోతుంది, మరి ఏ రాసుల వారికి యాడ్ అవుతుంది, ఏ ఏ రాశుల వారికి అష్టమ శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, ఇవన్నీ వివరాలు చూద్దాం. వీటితో పాటు మరి అంటే గోచారము అంటేనే మనందరికీ తెలుసు, గోచారం అంటే 100% ఇది ఉంటుందని కాదు, కనీసం 30 to 40% మాత్రం ఇది యాక్యురేట్గానే ఉంటుంది. ఎవరికైతే జన్మజాతకం ఉందో దాన్ని కనుక చూసుకుంటే పూర్తిగా ఉంటుంది. మరి కొత్త సంవత్సరంలో ఒక్కొక్క మాసానికి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఏప్రిల్ మాసానికి గాను మనం మేషరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఈ మాసంలో మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు, తృతీయ స్థానంలో కుజుడు, షష్టమ స్థానంలో కేతువు, వ్యయ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, శని, రాహు వీళ్ళందరూ సంచరిస్తున్నారు. మనకు తెలుసు కదా షష్టగ్రహ కూటమి ఉందని. అలాగా వీళ్ళందరూ అక్కడ సంచరిస్తూ ఉన్నప్పుడు మరి ఎలా ఉంటుంది అంటే మారుతున్నటువంటి బయట పరిస్థితులకు అనుగుణంగా కొంచెం అంటే ఈ బయట ప్రపంచ స్థాయి అనుకోండి, మామూలు పరిస్థితులు మారుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మామూలుగా సహజంగానే భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంత నిరాశ నిస్పృహ ఉంటుంది. ఏళ్ళనాటి శని కొత్తగా ప్రారంభమయ్యేటువంటి స్థితి, కొన్ని కార్యక్రమాలు అర్ధాంతరంగా ఆపేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంచెం ఉద్యోగం మారడం కోసం ప్రయత్నం చేసే ప్రయత్నాలు ఏవైనా ఉన్నాయంటే అవి మాత్రం కలిసి వస్తాయి. అయిన వాళ్ళు బంధువులతో విభేదాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. తగాదాలు గొడవలు ఏదైనా ఉంటే సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. వ్యక్తిగత ఎదుగుదల కోసం కొన్ని కోర్సులు అంటే ఏవైనా సరే మనం టెక్నికల్గా ఉండే కోర్సులు నేర్చుకోవడం, చదువుకోవడం ఇలాంటి వాటి అయితే కొత్తగా ఉంటాయి. నూతన పరికరాలు ప్రక్రియల పట్ల ఎంతో కొంత అవగాహన పెంచుకునేటువంటి ప్రయత్నాలు ఏవైనా ఉన్నాయంటే అవి మేలు చేస్తాయి అని చెప్పొచ్చు. కార్యక్రమాల్లో మీకు ఉన్నటువంటి నైపుణ్యతతో మీకు మంచి పేరు అయితే వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది అని కూడా చెప్పవచ్చు. తర్వాత అంటే మనకు ఉన్నటువంటి రెండవ పక్షంలో కనుక మనం చూసినట్టయితే నూతన ప్రాజెక్టులు అందుకోగలుగుతారు. వడ్డీ వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే అంటే చిన్న చిన్నవి కూడా టిఫిన్ సెంటర్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వీళ్ళన్నిటి కూడా అంటే వంట చేసే క్యాటరింగ్ సంబంధించినటువంటివి ఇలాంటివన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో కోర్టు హాల్లో కన్నా బయట బాగా అంటే మనం కోర్టులో మాట్లాడుకునే దానికంటే బయట మనం ఒప్పందాలు చేసుకుంటే చాలా తొందరగా ముడిపడతాయి. అలాగే మధ్యవర్తుల ద్వారా ధన నష్టం కలిగినప్పటికీ కొన్ని సమస్యల నుండి శాశ్వతంగా పడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కొత్త వాహనాలు కొనుక్కునేటువంటి ప్రయత్నాలు, కొనుక్కోవడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు. ఇక స్థలాల విక్రయాలలో కూడా లాభాలు పొందుతారు. ట్రాన్స్పోర్ట్ సర్వీస్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకు దాదాపుగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నూతన ఉపాధి పథకాలు పట్ల మీరు చాలా వరకు ఆకర్షితులు అవుతారని చెప్పొచ్చు. మధ్యవర్తుల ద్వారా లాభాలు ఉంటాయి. అలాగే రిజిస్ట్రేషన్ వ్యవహారాలు అనుకున్నవి సమయానికి కొద్దిగా ఆలస్యంగా జరగడం ఉంటాయి. క్రయ విక్రయాలు ఏవైనా ఉన్నాయంటే అందులో లాభాలు పొందుతారని చెప్పొచ్చు. సో మనకి ఇప్పుడు అర్థమైనంత వరకు ఎలా ఉంది అంటే ఒక్కొక్క రాశికి ఏ రాశి అయినా సరే కొత్త సంవత్సరం అని ఏ సంవత్సరం అని మారుతున్నటువంటి గ్రహాలతో కొంత మన గోచారం మారుతూనే ఉంటుంది. అన్ని చోట్ల అన్ని వేళలా ఒకేలాగా ఉంటే జీవితమే కాదు. అయినప్పటికీ అందరం సుఖంగా ఉండాలనే అనుకుంటాం, అందరం సంతోషంగా ఉండాలి అనుకుంటాం. మరి గ్రహగతులు మారుతూ ఉన్నప్పుడు కొంచెం ఒడిదొడుకులు, కష్టాలు, సుఖాలు అన్నీ కలుస్తూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఎవరికైనా ఏదైనా కష్టంగా ఉంది అంటే ప్రత్యేకించి ఈ మాసంలో ఏ కష్టం వచ్చినా సరే ఇది మనకు రామోత్సవాలు జరిగేటువంటి సమయం. శ్రీరాముడు పుట్టినటువంటి వేళ చైత్ర మాసం అంటేనే. కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో ఎవరైనా సరే ఏదైనా మన కష్టం అనిపించినా రాముడికి సంబంధించినటువంటి ఏ స్థుతి విన్నా, ఏది లేదు అంటే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనుకోండి, సరిపోతుంది. లేదు వీలవుతుంది ఇంట్లో ఉన్నాము అంటే విష్ణు సహస్రాన్ని పూర్తిగా వినండి. ఇది విన్నట్టయితే చక్కగా మనకు ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయి. ఎక్కడైనా సరే ఈ నెలలో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఏదో విష్ణువాలయానికి వెళ్ళండి. ఎలాగో రామోత్సవాలు జరుగుతాయి. రాముడికి సంబంధించినటువంటి ఏ కథనమైనా వినండి, ఆనందంగా ఉండండి. నమస్తే.